దేవుని ఘనమైన నామంలో మీ అందరికీ కూడా ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు. మరొక వాగ్దానం వినడానికి దేవుడు మనందరికీ ఇచ్చిన మహోన్నతమైన సమయాన్ని బట్టి ఆ జీవము కలిగిన దేవునికి మహిమ కలుగునుగాక. లేఖన భాగాలు తెరిచి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనము. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియూ లేదు. ఎనీవన్ హూ ఈజ్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఈజ్ నాట్ జడ్జ్డ్. ప్రైజ్ లార్డ్. ఎవరైతే క్రీస్తులో ఉంటారో, ఎవరైతే ఆయనలో అంటుకట్టబడి ఉంటారో, ఎవరైతే ఆయనను నిజరక్షకుడుగా అంగీకరిస్తారో దేవుడు వారందరి జీవితాల్లో మేలులు కలుగు చేస్తాడంట, నిత్యరాజ్యాన్ని ఇస్తాడంట, తీర్పు దినము నుంచి మనము తప్పించబడతామంట. కానీ అపవాది అయిన సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమని వెతుకుచూ తిరుగులాడుచూ ఉంటున్నాడు. నీ జీవితాన్ని, నీ బ్రతుకుని, నీ కుటుంబాన్ని, నీ పరిస్థితులను, నువ్వు ఎదుర్కొంటున్న అనేక రకాలైన శోధనల్ని నాశనపరచాలని, నిన్ను కృంగదీయాలని, నిన్ను ఇంకా కలవరపరచాలని వాడు అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఇక్కడ మనకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, మనము ఆయనలో నిలిచి ఉన్నాం, ఆయనతోనే ఫలించాలని ఇష్టపడుతున్నాం, ఆయన్నే నమ్ముకున్నాం, ఆయన మీదే ఆధారపడుతున్నాం. ప్రార్థిస్తున్నావా? స్తుతిస్తున్నావా? ఆయన మీద ఆధారపడుతున్నావా? జీవము కలిగిన దేవుణ్ణి నమ్ముకునే బిడ్డలుగా ఉంటున్నారా? మిమ్మల్ని అడుగుతున్నాను. మీలో ఎవరైనా సరే ఆయన మీద నమ్మిక కలిగిన బిడ్డల్ని ఆయన ఎప్పటికీ ఎన్నటికీ కూడా విడిచిపెట్టడు. పరలోక రాజ్యాన్ని మనకివ్వడమే కాదండి, నరకము నుంచి కూడా దేవుడు మనల్ని తప్పిస్తాడు. కేవలము ఆ రాజ్యములో ఉండడమే కాదు, ఈ రాజ్యములో కూడా, ఈ భూలోక సంబంధంగా కూడా దేవుడు మీ అందరికీ కూడా విడుదల కలుగు చేస్తారు. ప్రతి ఆర్థికపరమైన సమస్య, ప్రతి చీకు చింతలు, ప్రతి బాధలు, ప్రతి శోధనలతో నీవు కృంగిపోతూ ఈ లోన్లు కట్టుకోలేకపోతున్నానని ఏడుస్తూ ఉంటున్నావు కదా. నీ రోగ సమస్యలతో, అయ్యో పాస్టర్ గారు, నా శరీరం అంత ఎంతగానో కృంగిపోతుంది, ఈ రోగము, ఈ వ్యాధి, ఈ బాధ ప్రతిరోజు నన్ను ఇంకా కలవరపరుస్తుంది అనుకుంటున్నావేమో. నీ కుటుంబ సమస్య ఏదైనా కూడా, కోడలు కానీ, అల్లుడు కానీ, బిడ్డలు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ, నీ భర్త కానీ, నీ భార్య కానీ డివోర్స్తో ఎంతగానో కృంగిపోతూ, బాధపడుతూ, దిగులు పడుతూ ఉంటున్నారు. ఈ విడాకులు, కోర్టు కేసుల చుట్టూ తిరగలేకపోతున్నామో, బాధలు పడుతున్నామో అని అనుకుంటున్నావేమో. ప్రతి అక్రమ సంబంధం కూడా విడుదల పొందుకుంటావో. ప్రతి బాధ, ప్రతి వ్యాధి నుంచి కూడా దేవుడే మీకు విడుదల కలుగు చేస్తాడో. సాతాను బంధకాల్లో మీరు చిక్కుపడకూడదు. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు మంచి రిజల్ట్ కోసం ప్రార్థన చేయండి. అలా జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ కూడా, దేవా నాకు ఒక మంచి జాబును అనుగ్రహించు అని అడగండి. కుటుంబ వేదనలే కావచ్చు, ఎగ్జామ్స్ ప్రిపరేషనే కావచ్చు, నీట్ సీట్ కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా, ఏ గవర్నమెంట్ జాబ్ అయినా సరే, దేవుడు నాకు అనుగ్రహిస్తాడు అనే విశ్వాసంతో దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయి. ఇల్లు కట్టుకునే బిడ్డలు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, నాకు సొంత ఇంటిని దేవుడు అనుగ్రహిస్తాడు. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు, తల్లిదండ్రులుగా నీ బిడ్డల వివాహం గురించి ఇప్పటి నుంచే ప్రార్థన చేయి. ప్రభువా, నీ బిడ్డకు సరియైన జోడిని అనుగ్రహించండి. ఎవరైతే మా కుటుంబానికి దీవెనకరంగా ఉంటారో వారిని నడిపించు ప్రభువా. కుమార్తె అయితే కొడుకు లాంటి బిడ్డ నాకు కావాలి, అలాగే కుమారుడైతే దేవా నా కుటుంబాన్ని మంచిగా చూసుకునే బిడ్డ కావాలి, అర్థం చేసుకునే కుటుంబాలుగా ఉండాలని వివాహాల గురించి ప్రార్థన చేయి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నావు కదా, దేవా నా గర్భాన్ని నింపు తండ్రి అని ప్రతిరోజు నీ గర్భం మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేయి. తండ్రి నన్ను బాగు చేయ్యా, అడ్డంకులుగా ఉన్నాయన్నీ విడుదల కలుగు చేయి ప్రభువా. నీ ఆత్మ సహాయము దయచేయి తండ్రి. అందమైన బిడ్డను అనుగ్రహించని విశ్వాస సహితమైన ప్రార్థన ప్రతి బంధకాల నుంచి విడుదల కలుగు చేస్తుంది. అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచగలిగింది నీవు చేసే ప్రార్థన. ఈ 40 రోజులు కంటిన్యూగా చేస్తున్నావు కదా, మర్చిపోయావా? విడిచిపెడుతున్నావా? వదిలిపెట్టేస్తున్నావా? వద్దు, పట్టుదల కలిగి దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయి. విడుదలనిచ్చేది, స్వస్థతనిచ్చేది, ఆశీర్వాదం ఇచ్చేది, నీ బ్రతుకును మార్చగలిగేది ఆయనే. నీ గొడవల నుంచి, నీ ల్యాండ్ ఇష్యూస్ నుంచి, నీ కుటుంబంలో పడుతున్న ప్రతి శోధన నుంచి, నీ కుటుంబంలో కావాల్సిన రక్షణ గురించి ప్రార్థన చేయి. ప్రతి కోర్టు సమస్య కావచ్చు, విదేశాలకు వెళ్ళాలని ఇష్టపడుతున్న విషయాలు కావచ్చు, ప్రతి లోక సంబంధమైన విధానాల నుంచి బయటపడే క్రమమే ప్రతీది కూడా ఆయనలో ఉంటున్న వారికి దేవుడే కృప దయచేస్తారు. నోవాహే మనకి కనపడుతూ ఉంటున్నారు కదా. లోకమంతా కూడా అనేక రకాలుగా సందేహించింది, నిజంగా దేవుడు జలప్రళయాలు కలుగు చేస్తాడా అంటే నమ్మిక మాత్రం ఉంచాడు కాబట్టే ఆ భయంకరమైన ప్రళయంలో నుంచి తప్పించబడ్డాడు కదా. మరి అబ్రహామును చూడండి, దేవుడు చెప్పినట్లుగా నడిచాడు, చేశాడు, దేవుని వాగ్దానాలను పొందుకున్నాడు, అవి నిరర్థకం కాదు అని తెలియజేస్తున్నాడు కదా. మోషే ఇశ్రాయేలీ ప్రజలను ఎలా నడిపించాడు? దేవా నా ముందెళ్ళే మార్గము, నేను ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో నాకేం కనిపించట్లేదు ప్రభువా, దేవా నాకు మార్గాన్ని చూపించు అంటే దేవుడు మార్గాన్ని చూపించలేదా?
ఈరోజు నీ భవిష్యత్తును నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో, దేవుని వాగ్దానం నాకు రావట్లేదేమో, నిజంగా నేను తప్పించబడతానో లేదో అని చెప్పేసి అనుకుంటున్నావేమో. దేవుడు మోషే ద్వారా మాట్లాడి, అబ్రహాము ద్వారా మాట్లాడి, నోవాహుతో మాట్లాడి వాళ్ళని నడిపించిన దేవుడు. కేవలం వాళ్ళే కాదండి, యోసేపును దేవుడు నడిపించలేదా? దావీదు పక్షాన దేవుడుండి కార్యాలు జరిగించలేదా? యోబుకి ఎన్ని పరీక్షలు ఎదురైనాయి? పేతురు ఎన్నిసార్లు పడిపోయాడు? అయినా సరే కృంగిపోయిన జీవితాన్ని తిరిగి లేపగలిగింది ఆయనే కదా. విశ్వాసంతో నిలబడిన వారిని కృప చూపించేది ఆయనే కదా. దావీదు ఎదురుగా భయంకరమైన గొల్యాతు ఉన్నాడు, అయినా సరే ఎంత పెద్ద వ్యక్తినైనా సరే ఓడించడానికి శక్తినిచ్చింది ఎవరు? మన వెనక ఉన్నవాడు, లోకములో ఉన్నవానికంటే గనుడు, గొప్పవాడు, ఉన్నతమైన దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాము. ఏం దిగులు పడద్దో. మన గురించి ఎంతమంది ఎన్ని రకాలైన ప్లాన్లు వేసినా సరే మనతో పాటు ఉన్నవాడు దానిని మేలుగా మార్చగలడో. నీ మీద ఎన్నో రకాలైన నిందలు, అవమానాలు చేసినా సరే నువ్వేం దిగులు పడాల్సిన అవసరం లేదు. ఏం చేయమంటారు పాస్టర్ గారు? ఎడతెగక ప్రార్థన చేయి, దేవుని దగ్గర ఆసక్తిగా ప్రార్థన చేయి, అత్యాసక్తితో దేవుని దగ్గర మొరపెట్టు, విశ్వాసంతో రోదన చేస్తూ నీ కోసం, నీ పిల్లల కోసం ఏడవమన్న మాటలు నీకు గుర్తులేదా? ఆయన దగ్గరికి వచ్చి నీ పాపాలు ఒప్పుకుని, తండ్రి నా బిడ్డల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అని వేడుకుని ప్రార్థన చేయి. నీ ప్రార్థనే లేకపోతే ఎట్లా? వాళ్ళ గురించి ఇంకా కంగారు పడిపోతే లోకస్తులైన మనుషులకి నీకు ఏమాత్రం సంబంధం ఉంది? లోక సంబంధమైన మనుషులు అలాగే ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు. మరి నీవు ప్రభువుని తెలుసుకున్నావు, ఏం చేయాలో తెలుసు కదా, ఎలా వెళ్ళాలో తెలుసు కదా, ఏ కార్యాలు చేయాలో తెలుసు కదా. అయినా సరే ఇంకా కృంగిపోతూ, దిగులు పడుతూ, బాధను అనుభవిస్తూ, శ్రమను అనుభవిస్తూ, ఇంకా కృంగిపోయే స్థితిలో ఉన్నాను అని ఎంతగానో బాధపడుతున్నావే. ఏం భయపడవలసిన అవసరం లేదు. నిన్ను ఆశీర్వాదకరంగా ఆయనే మారుస్తాడు. నిన్ను ఉన్నతమైన కృపతో ఆయనే నడిపిస్తాడు. నిన్ను రక్షించడానికి నీకు తోడుగా ఉన్నవాడు కదా. యేసు నామములోనే అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి కదా. ఎవరు ఎన్ని రకాలుగా నీ గురించి మాట్లాడినా నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉన్నాడు కనుక నీకేది కూడా తక్కువ కాదు. ఏ పరిస్థితి ఎదురైనా, ఏ ఇబ్బంది ఎదురైనా, ఏ కష్టం ఎదురైనా చేద్దాం అనుకుంటున్నా పాస్టర్ గారు, ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను కానీ అర్థం కావట్లేదు, ఏం చేయాలనుకుంటున్నావేమో. నువ్వు ప్రారంభించేటప్పుడు మొదట చేయాల్సింది ఏంటంటే దాని గురించి మాట్లాడడం అనేసి ఇప్పుడే మొదలుపెట్టు. దేవుడే కృప చూపిస్తారు, దేవుడే నీ జీవితంలో కార్యాలు జరిగిస్తారు. అద్భుత కార్యాలను అయితే నీ జీవితాల్లో చూడగలుగుతావు. విశ్వసించు, నమ్మిక కలిగి ఉండు, ఆయన మీద ఆధారపడు. అనేక మంది పట్ల దేవుడు కృప చూపించినప్పుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల కార్యాలు జరిగించడా, పరిస్థితులను బట్టి, చుట్టుపక్కల జరుగుతున్న విషయాలను బట్టి, అలాగే ఈ న్యూస్ మీడియాలో, సోషల్ మీడియాలో కనపడుతున్న వదంతుల గురించి ఏమీ కలవరపడాల్సిన అవసరం లేదు. నా దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఏ అవసరత అయినా ఆయనే తీరుస్తాడు. మునుపటి కంటే అధికమైన మేలు ఆయనే కలుగు చేస్తాడు. ధైర్యం తెచ్చుకుని నేను పని జరిగిస్తున్నాను, ఆయనే నాకు తోడుగా ఉంటాడు. వీటికంటే ఘనమైన, బలమైన కార్యాలు నా జీవితంలో నేను చూస్తాను అనే విశ్వాసముతో నిలబడు, నమ్మిక కలిగి ఉండు. ఘనమైన కార్యాలు నీ జీవితంలో చూస్తావు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా తలలు వంచి కనులు మూసుకుందాం. ప్రార్థన. ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, మా జీవితంలో మేలులు కలుగు చేస్తానని ఎవరైతే మీలో నిలిచి ఉంటారో ఏ శిక్షా విధి లేకుండా మా జీవితాలను నడిపిస్తానని మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభువా. సాతాను గడికి కొంచెమే సమయమని ఎవరిని మృంగుదమని వెతుకుచూ తిరుగులాడుచూ ఉంటున్నాడు ప్రభువా. మా బ్రతుకుని, మా జీవితాన్ని పాడు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు తండ్రి. అవి ఏవియో మా మీద పని చేయడానికి అవకాశం ఉండకూడదు ప్రభువా. నజరేయుడైన యేసు నామములో జయమును, విడుదలను, కృపను, కాపుదలను మా అందరికీ కూడా మీరు కలుగు చేసి స్థిరపరచండి ప్రభువా. ఏ పాటి వారమయ్యా, ఏ స్థితి కలిగిన వారమయ్యా, నేను ఆరాధన చేయటకు కూడా యోగ్యత లేనటువంటి మనుషులం ప్రభువా. అయినను నీ ఆత్మ సహాయమును, నీ బలమైన సహాయమును మా అందరి జీవితాల్లో కలుగు చేసి స్థిరపరచండి. మాకు క్షేమాభివృద్ధిని కలుగు చేయండి ప్రభువా. మా భారాన్ని నీ మీదే వేస్తున్నాము తండ్రి. నిత్యముగా మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా. మేము చేసే ప్రయత్నాల్లో, మేము చేసే పనుల్లో మమ్మల్ని ఆశీర్వదింపచేసి స్థిరపరిచి కృప చూపండి ప్రభువా. రెండింతలుగా మాకు మేలు చేయండి ప్రభువా. మమ్మల్ని గొప్ప చేయ మొదలు పెట్టండి ప్రభువా. అత్యధికమైన వృద్ధిని మీరు కలుగు చేయండి ప్రభువా. ఆశీర్వాదకరమైన కార్యాలు మా అందరి జీవితాల్లో మీరు కలుగు చేసి స్థిరపరిచి కృప చూపి ఆదరణ దయచేసి దీవించమని వేడుకుంటున్నాం ప్రభువా. నీ మహోన్నతమైన కృప, నీ అత్యున్నతమైన దీవెన, ఆశీర్వాదకరమైన కార్యాలు మా అందరి జీవితాల్లో కలుగు చేసి స్థిరపరిచి కృప చూపి క్షేమాభివృద్ధిని కలుగు చేసి అత్యున్నతమైన దీవెన ద్వారా మమ్మలను, మా కుటుంబాలను నడిపించి బలమును దయచేయమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దీవెన, కుమారుని యొక్క కృప,
పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసపు సన్నిధి ఎల్లకాలము దేవుని ఆత్మ బిడ్డలకు కుటుంబాలకు తోడయ్యుండి నడిపించి స్థిరపరిచి ఆదరణ దయచేయబడునుగాక. ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ జయము, అపవాది క్రియలకు అనంత నాశనమును కలుగునుగాక. ఆమెన్. మీ అందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు. అలాగే మందిర నిర్మాణాలు జరుగుతున్నాయి, వాటన్నిటి గురించి ప్రార్థన చేయండి. మీరు కూడా దేవుని ప్రేరేపణ ఉంటే దేవుని మందిర పరిచర్య కొరకు మీరు కూడా సహకారులుగా ఉండండి. వాక్యాన్ని మీ స్నేహితులకి, బంధువులు కూడా షేర్ చేయండి. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు లైవ్ ఆరాధన వస్తుంది. తప్పకుండా ప్రార్థనలో ఏకీభవించండి. అలాగే పరిచర్య అభివృద్ధి గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. డిస్ప్లే మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. రేపటి వాగ్దానంలో కలుద్దాం.